దేవుని వాటిలో చూస్తే ఈ ప్రోకాస్టినేషన్ ఇందాక చెప్పాం కదా, తర్వాత ప్రోకాస్టినేషన్ ఏమంటాం తెలుగులో? వాయిదా వేయడం. అబ్బా, ఏం మాట ఉంది తెలుగులో, చాలా క్లియర్గా ఉంది. ఇంగ్లీష్లో అయితే చాలా కాంప్లికేట్ ఉంటుందిలే. జీవితంలో ఎందరో వాయిదాలోనే పోతారు, ప్రోకాస్టింగ్లోనే వెళ్తున్నారు. ఈరోజు చాలా మందికి తెలియక కాదు, ఏది మంచి చెయ్యాలని తెలియక కాదు, ఇప్పుడు కాదు రేపు, ఇప్పుడు కాదు తర్వాత. ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందని తెలుసు, ప్రార్థన చేయను, కొంచెం తర్వాత చేస్తా, ఇది అయిన తర్వాత చేస్తా, ఇది చూసిన తర్వాత చేస్తా, ఇది మాట్లాడిన తర్వాత చేస్తా. మొత్తానికి ప్రార్థన చేసావా, అలసిపోయి పడుకున్నాను, దేవుడు అర్థం చేసుకుంటారు, రేపు మార్నింగ్ చేస్తానులే. రేపు మార్నింగ్ లేచినట్టు చేసావా? నో. అలా చెయ్యాలని ఫోర్స్ చేసిన వాడు ఎట్లా చేస్తాడు? దేవా థ్యాంక్ యూ, స్తోత్రం, ఆమెన్. వేర్ ఇస్ యువర్ హార్ట్ఫుల్ కనెక్షన్ విత్ గాడ్? ప్రార్థన దేవునితో మాట్లాడతాం, ప్రార్థన దేవునితో సంభాషణ, ప్రార్థన దేవుడు నీవు కలుస్తావు. నీవు మాత్రం దేవునితో మాట్లాడేది ప్రార్థన కాదు, నీవు మాట్లాడుతున్నావు, దేవుడు మాట్లాడాలి. ఇట్ హ్యాస్ టు బీ ద టూ థింగ్స్. దేవుడు ఎట్లా మాట్లాడుతావు? అనేక విధానాల్లో, అనేక సార్లు ఈ వాక్యం కూడా చెప్పాను, ఇప్పుడు చెప్పమంటావు. బట్ ఇన్ యువర్ హార్ట్ యు బిలీవ్. ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడుతా, నీ హృదయంలో ఒక నమ్మకం కలుగుతుంది, ఒక విశ్వాసం కలుగుతుంది. నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. మనం చూస్తాం హన్నా విషయంలో, తన ఏడ్చి దేవుడు తనలో హృదయాన్ని కుమ్మరించుకుందంట. తర్వాత ప్రవక్త ఇచ్చిన మాటని తన నమ్మి దాని తర్వాత ఎన్నడూ ఇంకా దుఃఖ ముఖం కలిగి లేదంట, ఇంకా మరలా ఈ ఆడవ లేదంట, ఇంకా మరలా నాకు పిల్లలు లేదా అనలేదంట. షీ రిసీవ్ ద ప్రామిస్, షీ రిసీవ్ ద చైల్డ్. తను చేసిన మాట, తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఈరోజు మన జీవితంలో దేవునితో గడపవలసిన సమయం దేవునితో గడుపుతున్నామా? దేవునితో సమయం గడపకుండా దేవుని మార్గాలు తెలుసుకుంటా ఉన్నాం, నాట్ పాసిబుల్ అండి. ఎందుకంటే ఈరోజు చాలామంది ఒక్కసారి వాగ్దానం తీసుకుంటున్నారు, చాలదు. ప్రతి దినము ఆయన మాటలో, ప్రతి దినము ఆయన చిత్తంలో, ప్రతి దినము అభిషేకము, ప్రతి దినము నూతన తైల అభిషేకం అంట. వై నాట్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్? నో, నాట్ ఎనఫ్. ప్రతిరోజు ఏ రోజుకి కావాల్సిన ఆ రోజు అభిషేకం, ఏ రోజుకి కావాల్సిన ఆ రోజు సిద్ధపాటు, ఏ రోజుకి కావాల్సిన ఆ రోజు నడిపింపు. దేవుడు ఏ రోజుకి ఆ రోజుకి పోషిస్తున్నాడు. ప్రతి దినము కావాల్సిన శక్తి పొందుకోవాలి. ఏదో ఓ సంవత్సరానికి ఒకసారి తిని రోజుకి బలం చల్లిపోతాడంటావా? ఈరోజు చాలామంది చూడండి, ఎప్పుడో ఒకసారి ఆలయంలో బలపరచబడతారు, దాని తర్వాత తగ్గి ఎవడు ఒకే రోజు చచ్చిపోడు, తినను ఒకే రోజు చచ్చిపోడు. పర్వాలేదు అనుకుంటాడు, స్లో హీ వీకెన్స్. దాని తర్వాత శక్తి లేక తాను లేవలేడు, తాను బలపరచుకోలేడు, తాను తినలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఐవీలు ఎక్కించాలి. అది ఎక్కడన్నా రివైవల్ సర్వీస్లో ఎవడో ఒకడేసి బండను కొట్టాలి, అప్పుడు కానీ వాడి జీవితంలో కార్యం జరగదు. ఐమ్ టెల్లింగ్ యు టుడే, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడటానికి సిద్ధమా? దేవుని వాటిలో చూస్తే ప్రోకాస్టినేషన్ ఇస్ ఎ సిన్. వాయిదా వేస్తాం కూడా పాపమే అంట.